మేము 4 రోజుల కింద జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే. అప్పుడు కొంచెం అవగాహన రాహిత్యంతోనో కొద్ది లోపాల వల్ల మేము వెళ్ళవలసి వచ్చింది. తర్వాత మేము రిలీజ్ అయ్యి మేము మా ఎమ్మెల్యే గారితోనే ప్రయాణం చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేసినాము. దాని తర్వాత మళ్ళీ నేను 1-2 రోజులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత కూడా చెప్పినా, నేను బలవంతంగా ఒకవేళ మీరు ఏదన్నా మ్యానిపులేట్ చేసి కండువా కప్పే ప్రయత్నం చేసినా నేను తిరిగి వచ్చినాక మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ప్రెస్ మీట్ పెట్టేవాడిని. నాకు ఇష్టం లేకుండా వీళ్ళు ఇది చేశారని చెప్పి చెప్తానే ఉన్నా. ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము చేసిన పొరపాటును కూడా మీరు కూడా తప్పుగా అనుకోకుండా మేము మా ఎమ్మెల్యే గారితోనే కలిసి ట్రావెల్ అవ్వాలనున్నాము. ఎలక్షన్స్లో కూడా ఆయన తరఫునే తిరిగి ఆయనకు మంచిగా మెజార్టీ వచ్చే విధంగా మేము పనిచేయాలని ఉన్నాము. నలుగురం కూడా మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. బెదిరింపు కాల్స్ ఏం రాలేదు. విలేకరులు కూడా అడిగినారు స్టార్టింగ్లో. డబ్బులు అనేది ఎవరేం చెప్పలే. ఆడికి వచ్చినాక మీరు మాట్లాడండి అని చెప్పినారు. విలేకరులు కూడా కొందరు అడిగింది సార్ మాట్లాడతాము అనేది సస్పెక్టెడ్ పేర్లు ఎందుకు అని చెప్పి